నమస్తే ప్రేక్షకులు దేవుళ్ళకి భారత్ సర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ని. సో ప్రేక్షకులు దయచేసి ఈ వీడియో చూసే ముందు మీతో విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మన ఛానల్ని ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ మీద క్లిక్ చేసి అంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మా ప్రతి ఒక్క వీడియో చూసే మీకు అవకాశం దొరుకుతుంది. మళ్ళీ మా వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేక్షకులు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం మన హిందువుల్ని చైతన్యవంతం చేసి వాళ్ళని కాపాడి, మత మార్పిడి కాకుండా కాపాడి మా బ్రిటిష్ మతాన్ని మన దేశం నుంచి తరిమి కొట్టడమే. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాము, ఇప్పుడు వాని మతాన్ని మన దేశంలో ప్రచారం చేసి మన సంస్కృతిని, మన హిందువుల్ని దోచుకుంటున్న ఈ పాస్టర్ని మన దేశం నుంచి తరిమి కొట్టే అవకాశం మీరు ఇవ్వాల్సిందే. సో మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముందుగా చేయాల్సిన పని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ అని మీరు క్లిక్ చేసి అంటే మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రేక్షకులు దయచేసి మాకు సపోర్ట్ చేయండి. సో మా వీడియో మీకు ఎంతో కొంత సహాయపడుతుంది అనుకుంటున్నాం. సో ముందు ఒక రోజు ఈ దేశం కోసం, ధర్మం కోసం పోరాడే ఈ దిశలో మీరు మాకు సపోర్ట్ చేస్తే మీరు కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం పోరాటంలో పాల్గొన్నట్లే అవుతుంది. ప్రేక్షకులు సో అర్థం చేసుకుని మేము చెప్పేది. సో వీడియోలోకి ముందుకు వెళ్దాం. వెల్కమ్ టు టెస్ట్ మనీ రోల్ కామెడీ షోకి. ఈ క్రిస్టియన్ సాక్ష్యాలు ఎలా ఉంటావో తెలుసు కదా ప్రేక్షకులు. మన ధనలక్ష్మి వీడియోని 2 ఎపిసోడ్ చేశాము, ఇది 3వ ఎపిసోడ్. కానీ వీడియో కూడా లెంత్ ఉంటుంది, అయినా కూడా పూర్తిగా చూసేయండి. పూర్తిగా చూసి మీకు అర్థమవుతుంది ఈ క్రైస్తవ సాక్ష్యాలు ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎంత ఈ క్రైస్తవ మతస్థుల్ని ఎలా మభ్యపెట్టి వాళ్ళని కష్టార్జితం నెల నెల దశమ భాగాలు కానుకలు దోచుకొని వాళ్ళ జీవితాలతో వాళ్ళ కష్టాన్ని రక్తం పిండి తాగుతారనేది మీకు అర్థమవుతుంది. సో ప్రేక్షకులు మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుందాం. చలో వీడియోకి మొదలు పెడదాం. రామ ధనలక్ష్మి యొక్క నీవు చెప్తున్న సాక్ష్యం నీకే ఉచ్చేదా బిగిస్తాం మేము. ఎందుకంటే మీరు చెప్పే సాక్ష్యం ఏం చెప్తున్నారో మీకు తెలియదు కాబట్టి మేము ఎంత ఈ సాక్ష్యంలో డొల్లతనం ఉంది, అబద్ధాలు ఉన్నవి నేను చూపిస్తాను కదా మీకు. ప్రేక్షకులు కూడా కళ్ళు తెరిపిస్తాను, ఓకేనా? రా ధనలక్ష్మి వచ్చి చెప్పి. మారిపోయి ఒక సపోర్ట్ లేకుండా నడవలేని స్థితికి వచ్చేసారు. నడుస్తూ 4-5 అడుగులు వేస్తూ పడిపోయే స్టేజ్కి వచ్చారు. ఏంటి ఇట్లా అయిపోయారు అని బాధేసింది. అప్పటికి గుంటూరు నుంచి దేవుని నమ్ముకోనున్న మా పిన్ని, అలాగే మా అమ్మ, పెద్దక్క, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ దేవుని నమ్ముకోనున్నారు. ఫోన్లు చేసి మా పిన్ని ఏమో, లక్ష్మి ప్రభువుని నమ్ముకో, ప్రభువుని అడుగు, ఆయన రక్షిస్తారు, ప్రభువా నువ్వు దేవుడివి, నువ్వు రక్షించు అని అడుగు, రక్షిస్తారు అని చెప్పారు. పిన్ని ప్లీజ్ ఇలాంటి మాటలు చెప్పొద్దు అని నేను వినేదాన్ని కాదు. మా పెద్దమ్మ ఫోన్ చేసి, లక్ష్మి సిలువతో కొబ్బరి నూనెతోటి నుదిటి మీద సిలువ వెయ్యి, తగ్గిపోతుంది, బ్రెయిన్లో ఏమున్నా సరే, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని నుదిటి మీద సిలువ వెయ్యి నూనెతోటి అని చెప్పేది. సో ప్రేక్షకులు పోయిన వీడియోలో చెప్పాము, ఈవిడ న్యూరాలజిస్ట్ డాక్టర్ చూపించిన తర్వాత ఆయన రెఫర్ చేశారు ఈ అమ్మ ఎంఆర్ఐ చేసుకుంటా అని, అవునా? సో ఎంఆర్ఐ చేసేటప్పుడు అక్కడ ఉన్న రేడియాలజిస్ట్ వచ్చేసి ఎవరమ్మా ఈయన తాలూకు అని చెప్పి అడిగి, ఈయన రిపోర్ట్లు చూంటే ఆశ్చర్యంగా ఉందమ్మా, ఎలా బతికున్నాడు అని చెప్పాడని చెప్పింది కదా. సో ప్రేక్షకులు ఎంఆర్ఐ చేసిన తర్వాత రిపోర్ట్లో ఏమొస్తుంది, ఆయనకి ఏమి ప్రాబ్లం ఉంది ఆ రిపోర్ట్ చూపిస్తుంది, అవునా? ఎంఆర్ఐ మిషన్ లేదా నార్మల్ అని చూపిస్తుంది, అవునా? అది చూపించకుండా ఆయనకి ఏమి రిపోర్ట్, అది రోగం ఏమైంది తెలియకుంటే ఎలా ఉంటుంది? ఒకటి రోగం ఏమైంది మైండ్లో, తలలో ఏం ప్రాబ్లం ఉందని తెలిపిస్తుంది, లేదా నార్మల్ అని చూపిస్తుంది రిపోర్టు. అది కాకుండా న్యూరాలజిస్ట్ వచ్చి చెప్పాడని చెప్తుంది కూడా, ఈయన రిపోర్ట్ చూస్తుంటే ఈయన ఎలా బ్రతుకున్నాడు నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్తాడు. అలాగా ఏ రేడియాలజిస్ట్ చెప్పడు. మీరు కావాలంటే ఎంఆర్ఐ ఎక్కడ ఉంటుంది కదా సెంటర్, అక్కడ పోయి కన్ఫర్మ్ చేసుకోండి, ఓకేనా? సో ఈవిడ ఏముంటుంది, రక్తం ఏమి కొబ్బరి నూనె రాయాలంట, ఏసు సిలువ రాయాలంట. ఏసు సిలువకి కొబ్బరి నూనెకి ఏమిటి సంబంధం? ఏ మైండ్లో ఏమైనా తగ్గిపోతుంది. అదేలా ఆ చెక్క ముక్కలకే, సిలువకే వేలాడి చచ్చిపోయిన యేసుక్రీస్తు ప్రేతాత్మ అయ్యి తిరుగుతున్నాడు. ఎప్పుడైతే మీ పిన్ని వచ్చిందో మీ ఇంట్లోకి, అప్పుడు ఈ ప్రేతాత్మ యేసుగాడు అన్నాడు వచ్చేసాడు. మీరు చిన్నప్పటి నుంచి నీవే చెప్పావు కదా, మీరు చిన్నప్పటి నుంచి
వెంకటేశ్వర స్వామిని నారాయణ నమ్ముకున్నప్పుడు 2013 వరకు మీకు పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు మీ జీవితం హాయిగా సాగని మీరే చెప్పావు. ఎప్పుడైతే ప్రేతాత్మ వచ్చిందో నీకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అంతే కదా ప్రేక్షకులు, చెప్పు. ఆఖరికి వచ్చేటప్పటికి ఈయన పరిస్థితి మరీ ఘోరం అయిపోయింది. ఒకరోజు నాకు తేడాగా ఉంది అంటూనే ఉన్నారు. బాగా మనిషి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి రీచ్ అయ్యేటప్పటికి ఐసీయూ డైరెక్ట్గా ఆయన్ని తీసుకొని వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ చేసేసారు. ఐసీయూలో నుంచి ఆయన్ని బయటికి తీసుకురావడానికి 15 రోజులు పట్టింది. ఆ టైంలో ఆయనకి లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ 2 పారాలసిస్ వచ్చింది. మాట పడిపోయింది. చూపు గుడ్డు ఒకవైపు, ఈ గుడ్డు ఒకవైపు చూస్తున్నాయి. చొంగ కారిపోతా ఉంది. ఇంకో 10 రోజులు బయట ఉంచారు. బట్ రోజుకి ఆయన క్షీణించిపోతా ఉన్నారు. ఎంతలాగంటే ఒక చిన్న పిల్లవాడు ముడుచుకుపోయినట్లు మంచంలో ముడుచుకుపోయి చూడటానికి కష్టంగా అనిపించే స్థితిలో ఆయన వచ్చేసారు. ఏప్రిల్ నెలాఖరికి, ఏప్రిల్ 21కి ఆ పరిస్థితిలో ఉన్నారు. ఏప్రిల్ 20వ తారీఖు డాక్టర్ పిలిచి, అమ్మా మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, రేపు కానీ ఎల్లుండి కానీ మీ వారు చనిపోతారు, మీరు తీసుకెళ్ళిపోండి మీ ఊరు అని గట్టిగా చెప్పారు. దాంతో అంబులెన్స్ మాట్లాడుకొని నాగ్పూర్ నుంచి రావడానికి సిద్ధపడ్డాం. అంబులెన్స్ మాట్లాడుకొని డాక్టర్ని హైర్ చేసేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు నాతో ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈయన ఉన్న సిచ్యువేషన్కి ఇంత ప్రయాణం చేసి వీళ్ళు గుంటూరు రీచ్ అయ్యేటప్పటికి ఆయన బ్రతికుండరు. ఒకవేళ బ్రతికున్నా మీరు వెంటనే తీసుకెళ్ళి ఐసీయూలో అడ్మిట్ చేయండి. దారిలో ఈయన ప్రాణం పోవచ్చు. ఈయన ప్రాణం పోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఇష్టపూర్వకంగా ఈయన్ని తీసుకెళ్తున్నారు అని అగ్రిమెంట్ మీద నా చేత సైన్ చేయించుకొని డిశ్చార్జ్ చేశారు. దేవుని కృపను బట్టి గుంటూరు చేరేటప్పటికి ఈయన ప్రాణాలతోనే ఉన్నారు. మే 1వ వారం అయ్యేసరికి పూర్తిగా మనిషి ఇదైపోతూ ఉన్నారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాక మరీ బలహీనంగా అయిపోతే నేను చెప్పాను, ఇంకో హాస్పిటల్కి వెళ్దాం రాకన్నా అని. లేదు దనా, నాకు అర్థమైపోతుంది, నేను చనిపోతాను, నాకు తెలుస్తోంది, నేను ఇంకే హాస్పిటల్కి రాను, వచ్చి డబ్బులు వృధా చేసుకోవడం, డాక్టర్స్ లక్షలకి బిల్లు వేయడం, నీ డబ్బులన్నీ అయిపోతున్నాయి, నేను ఎలాగూ చనిపోతాను, నాకు ఇది అర్థమవుతుంది, నువ్వు బిడ్డని ఫలానా ఇది చదివించు, ఫలానా కోర్స్ చేయించు, అది ఒక పెద్ద కంపెనీకి CEO అవ్వాలి, నువ్వు జాగ్రత్త, మీ అమ్మా నాన్నని నీ దగ్గర పెట్టుకో, ఇలా అప్పగింతలు మొదలు పెట్టారు. ఇప్పుడు పారాలిసిస్ వచ్చిన మనిషి ఈవిడే చెప్పింది, హాస్పిటల్లోనే అంతా మెత్తగా అయిపోయాడు, డాక్టర్ డిశ్చార్జ్ చేశాడు, అవునా, మేము చచ్చిపోతే మేము బాధ్యత కాదని రాపించుకున్నారు. ఆయనకు ఒక గుడ్డు ఇక్కడ అయింది అని సొంగ గారుతుంది, మాట్లాడడానికి కూడా రాదు కదా. అక్కడ నుంచి గుంటూరు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా క్షీణించిపోయింది అని ఈవిడే చెప్పింది. మళ్ళీ ఎంత క్షీణించిపోయిన తర్వాత ఆ మనిషి అప్పగింతం ఇచ్చాడని చెప్తుంది. వేరే హాస్పిటల్ పోతే వద్దు ధనాన్ని అంటే మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆలోచించండి, ఇది ఇప్పుడు పారాలిసిస్ వచ్చిన మనిషి, చెయ్యి కాలు పడిపోయిన మనిషి, నోట్లో సొంగ కారుతున్నా, అక్కడ ఒక కనుగుడ్డు ఇక్కడ ఒక కనుగుడ్డు అయిన మనిషి, అసలు ఆయనకి కాన్సన్ట్రేషన్ లేదు, ఆయన అప్పగింతలు ఇవ్వడానికి సాధ్యమా? ఆలోచించండి. అది ఏదో సినిమాలో కామెడీ సినిమా చూసినట్లే నాకు ఇది, అవునా? సరే చెప్పక ముందు చెప్పు. ఆ స్థితిలో మా వారు ఎప్పుడైతే అప్పగింతలు చెప్పారో తన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేక మొదటిసారి, ప్రభువా నువ్వు దేవుడు అంటున్నారు, నువ్వు నిజంగా దేవుడు అయితే నా భర్తను బ్రతికించు, నువ్వు నా దేవుళ్ళతో పాటు సమానుడు అని ఒప్పుకుంటాను అని అన్నాను. దాకా ఈ దేవుడుగా కూడా నేను ఎంచని, యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడుగా కూడా ఎంచని స్వభావంలో ఉన్నాను. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో, ఈయన హాస్పిటల్కి రమ్మంటే నేను రాను అన్నారు. రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని ఒక మధ్యాహ్నం పూట నేనే వెళ్ళాను. వెళ్తుంటే ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ప్రభువా నువ్వు దేవుడివి కదా, నాకు దారి చూపించు. సో కొత్తపేట రోడ్లో వెళ్తుంటే అమరావతి హాస్పిటల్స్ రామ్ తారక్ నాథ్ గారి బోర్డు కనిపించింది. లోపలికి వెళ్ళాను. తారక్ రామ్ గారు రిపోర్ట్స్ అన్నీ చూసి ఆయన అన్నమాట, ఈజ్ దిస్ పేషెంట్ స్టిల్ అలైవ్? నో, ఐ ఫీల్ వెరీ ఆడ్ దట్ హీ స్టిల్ అలైవ్. అసలు అతను బ్రతికే ఉండకూడదు, బ్రతికున్నారా ఈ పేషెంట్ అని అడిగారు. ఆయన మాటలకి చాలా కోపం వచ్చింది. మొదటిసారి ఒక పరాయి వ్యక్తిని కాళ్ళు పట్టుకొని బతిమలాడాను ఆ డాక్టర్ని, సరే ఏదో ఒకటి చేయండి, నా భర్తని బ్రతికించండి. గంట తర్వాత బెనిడ్రిల్ కాఫ్ సిరప్ రాసిచ్చారు ప్రిస్క్రిప్షన్లో.
ఏంటి సార్ న్యూరో పేషెంట్ గంట సేపు రిపోర్ట్స్ అన్నీ చూసి దగ్గుమందు రాసిస్తారేంటి సార్, బెనిడ్రిల్ కాఫ్ సిరప్ రాసిస్తారేంటి సార్ అని గట్టిగా అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, ఆయన బ్రతుకుతారనో తగ్గిపోద్దనో కాదమ్మా, ఇలా మాట్లాడకుండా ప్రశాంతంగా నిద్రపోతారు, ఆ నిద్రలోనే ప్రశాంతంగా చనిపోతారు అని. నువ్వు సిద్ధపడు, ఆయన ఎక్కువ రోజులు బ్రతకరు, డిసైడ్ చేసినట్టు చెప్పేశారు. 53 రూపాయలు బెనిడ్రిల్ కాఫ్ సిరప్ 2013లో నేను మొదటిసారి కొన్నప్పుడు. మెమరీ పవర్ బాగా ఎక్కువ. అది తీసుకొని ఇంటికి వెళ్ళి మొట్టమొదటిసారి మళ్ళీ ప్రభువుకి ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోయినా స్టీల్ స్పూన్లో 5 ml బెనిడ్రిల్ కాఫ్ సిరప్ పోసి, ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అంటున్నారు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే నా భర్తను బ్రతికించు, నువ్వు కూడా మా దేవుళ్ళతో పాటు ఒక దేవుడు అని నిజంగా నేను నమ్ముతాను అని మరొక్కసారి అదే మాటని ఆయనకి బెనిడ్రిల్ కాఫ్ సిరప్ తాపిచ్చాను. అంటే అప్పుడు వెంకటేశ్వరుడు ఉంటాడు, నారాయణుడు ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, వాళ్ళతో సమానమని ఈయన కూడా నమ్ముతుందన్నమాట. అవునా? సరే చెప్పాక 4 రోజులు వరుసగా అలా తాపిచ్చాము. 5వ రోజుకి మనిషిలో చాలా తేడా కనిపించింది. నెమ్మదిగా కోలుకుంటూ కనిపించారు. ఎంత ఆనందం అంటే, ప్రభువా థ్యాంక్ యూ, నువ్వు కూడా నా నారాయణతో పాటు సమానుడివి, నువ్వు కూడా మంచి దేవుడివి అనే ఒక నిశ్చయితలోకి వచ్చాను. మే 13 మా పెళ్లి రోజు. ఆయన అడిగారు, ధనా మన ఇద్దరం కలిసి చేసుకునే ఆఖరి పెళ్లి రోజు ఇదే అవుతుందేమో, నువ్వు బాగా రెడీ అవ్వు, నేను బాగా చూసుకోవాలని ఉంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, బెనడ్రిల్ కఫ్ సిరప్ రాసేస్తారంటే ఆయన నయమయ్యాడు. అంటే కఫ్ సిరప్ కా నయమయ్యాడా? ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు పనిచేసేట్లా ఆలోచించండి. ఏం చెప్పాలి దీనికి? ఇప్పుడు డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకోమంటే ఆ రిపోర్ట్లో ఏముంటుంది? ఈయన బ్రతికే ఉండకూడదు అనే రిపోర్ట్ ఉంటుందా ఎక్కడైనా? అవునా లేదా? ఏ పేషెంట్ అయినా ప్యారలైసిస్ పేషెంట్కి ఈయనకి ప్యారలైసిస్ అయింది, అవునా, ఈ స్టేజ్లో ఉంది, ఇది లెక్క ఉంటుంది, ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్లో ఈ మనిషి బతికే ఉండకూడదు అని ఉంటుంది ఆ రిపోర్టు. ఆలోచించండి. ఏ డాక్టర్కైనా ఈ రిపోర్ట్ పై చూపిస్తే ఈయన బ్రతికే ఉండకూడదు అనే రిపోర్ట్ ఉంటుందా? లేదు కదా. ఆ రిపోర్ట్లో ఏం చెప్తుంది? ఈ స్టేజ్ ఉంది, ఈ కండిషన్ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనేది రిపోర్ట్ చెప్తుంది. అవునా లేదా? ఎక్కడైనా సాధ్యం లేదు చెప్పే. ఆ డాక్టర్ ఎలా బ్రతుకున్నాడని ఆశ్చర్యపోతారండి. ఎలా నమ్ముతారు ప్రేక్షకులు? అంటే చూడండి, ఈ యేసుక్రీస్తు కాపాడాడు అని చెప్పడానికి, జనాలని నమ్మించి మోసం చేయడానికి ఇన్ని అబద్ధపు సాక్ష్యాలు. సో ధనలక్ష్మి, నీకు అడుగుతున్న ఒక క్వశ్చన్ నేను చెప్పు. మీ యేసుక్రీస్తు కాపాడాడు, మళ్ళా బెనడ్రిల్ కఫ్ సిరప్ కాపాడిందో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు మీ ఆయన క్షీణించుకుపోయాడు, ప్యారలైసిస్ వచ్చింది కదా, ఈ దేవుడు కాపాడడం ముఖ్యం కాదు తల్లి. ఆ రోగము ప్యారలైసిస్ ఎందుకు వచ్చింది కారణం చెప్పాలి కదా. ప్యారలైసిస్ ఎందుకోసం వచ్చింది ఆ కారణం చెప్పాలి. యేసుక్రీస్తు కాపాడడం ఇది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మీ యేసుక్రీస్తు కాపాడినట్లా డాక్టర్ రాసిన బెనడ్రిల్ కఫ్ సిరప్ కాపాడినట్లా ప్రేక్షకులు ఆలోచించండి. అవునా? ఇప్పుడు ఆ కఫ్ సిరప్ చాపించుంటుంటే మెల్లగా కోలుకున్నాడు అని చెప్తే ఈవిడ చెప్తుంది. అవునా? అంటే కఫ్ సిరప్కే పనిచేసిందంటే అర్థం కదా. సో ఇప్పుడు నీ భార్య, నీ యేసుక్రీస్తుని అడిగి చెప్పు ఇప్పుడు ప్రజలకి, ప్యారలైసిస్ నీ భర్తకి ఎందుకు వచ్చింది? అది కదా గొప్ప చెప్పేది, అది కదా జ్ఞానము. అదే ప్యారలైసిస్ వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు. యేసుక్రీస్తు కాపాడంటే ఆయన కాపాడారా? డాక్టర్ కాపాడినట్లా? ఆలోచించండి. నీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే ఎవరికి ఏ రోగం వచ్చినా ఆ రోగం ఎందుకు వచ్చిందని చెప్పిన తర్వాత కాపాడాలి. పోనీ మీ యేసుక్రీస్తు కాపాడాలనుకుందాం కొంతసేపులు, మిమ్మల్ని ఒక్కడిని ఎందుకు కాపాడు? నువ్వు యేసుక్రీస్తుని నమ్మలేవు, నువ్వు వెంకటేశ్వర స్వామిని నారాయణ నమ్మే నీవు. అవునా కదా ప్రేక్షకులు? గొర్రెలు మీకు అడుగుతున్నాను చెప్పండి, అక్కడ యేసుక్రీస్తు కాపాడేవాడు నిజమైన దేవుడు అయితే ప్రపంచంలో మన భారతదేశంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీకు తెలుసు కదా. ఎన్ని హాస్పిటల్లో ఎన్ని రోగులు ఉన్నారో మీకు తెలుసు కదా. ఆయన కాపాడేవాడే అవుతుందంటే ఆ హాస్పిటల్లో వెళ్ళి, హాస్పిటల్లో చాలా మంది రోగులు ఉంటారు. క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, ప్యారలైసిస్ పేషెంట్లు ఉంటారా లేదా ప్రేక్షకులు? సో మీ యేసుక్రీస్తుని కాపాడే ధర్మ మనోస్వభావం అవుతుందంటే
హాస్పిటల్కి వెళ్ళమని చెప్పమ్మా. హాస్పిటల్లో వెళ్ళి అక్కడ అంక ప్రత్యక్షమయ్యి దేవుడు, ఇదిగో నేను యేసుక్రీస్తుని, నేనే దేవుణ్ణి, మీ అందరి రోగాల్ని మాయం చేశాను కలిసి అక్కడ పండుకున్న పేషెంట్లు మొత్తం పేషెంట్ని అందరికి మంచి చేసేటంటే అందరూ నమ్ముతారు కదా యేసుక్రీస్తుని. నీ ఒక్కడో సాక్ష్యం చెప్పి ఎంతమంది మోసం చేస్తావు? మీ యేసుక్రీస్తు మీ మనల్ని కాపాడి ఎంతమంది చేస్తారు? హాస్పిటల్కి ప్రత్యక్షమైతే మీ యేసుక్రీస్తు దేవుడు, ఇదిగో ప్రేక్షకులు, అదిగో పేషెంట్లు, నేనే నిజమైన దేవుణ్ణి, నేనే సత్యమైన దేవుణ్ణి, నేనే కాపాడేవాడిని అనేసి ఇక్కడ హాస్పిటల్లో ఎంతమంది రోగులు ఉన్నారో అంతమంది రోగుల మీద చెయ్యి ఆడించి నయం చేసి పడేసి అంటే అందరూ లేచి కూర్చుంటారు కదా. అప్పుడు ప్రపంచానికే మిరాకిల్ జరుగుతుంది కదా. మొత్తం హాస్పిటల్ ఎన్నో అన్ని బంధు పడతావు కదా. ఈ మనం యేసుక్రీస్తు కాపాడేవాడైతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఉన్నావు? ఇంతమంది రోగులు హాస్పిటల్ ఎందుకు పడినారక్క కదా ప్రేక్షకులు? ఇదంతా ఒక వ్యాపారం. యేసుక్రీస్తు మతంలోకి, క్రిస్టియన్ మతంలోకి హిందువుల్ని మార్చి వాళ్ళ ద్వారా దశమ భాగం లాగాలనే ఒక కుట్ర. అర్థమవుతుంది ప్రేక్షకులు? సో ఈ అక్కది మళ్ళా ముందేమైందో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పుడు ఒక సెలవు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.